హాయ్ ఫ్రెండ్స్. మనకి ఈ ఇయర్ 10th క్లాస్ న్యూ సిలబస్ కదా. సో ఆ సిలబస్లో హిస్టరీలో ఫస్ట్ లెసన్ అయిన ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అనే లెసన్ గురించి మనం తెలుసుకుందాము. సో నేషనలిజం అంటే జాతీయవాదం అంటే ఏంటి అంటే మేమంతా కూడా ఒకటే, మేమంతా కూడా ఒక దేశ ప్రజలము అనే భావాన్ని మనము నేషనలిజం అని పిలుస్తూ ఉంటాం. ఈ నేషనలిజం లేదు జాతీయవాదం ఎక్కడ ఉందంట? యూరప్లో, ఇన్ యూరప్. యూరప్లో ఉన్న జాతీయవాదం ఏమైంది? ద రైజ్ అప్ అంటే ఏంటి? పురోగతి, అభివృద్ధి చెందిందంట. ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అంటే ఐరోపాలో జాతీయవాదము, దాని యొక్క పురోగతి గురించి మనకి ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇన్ 1848 ఫ్రెడరిక్ సొరియు, అ ఫ్రెంచ్ ఆర్టిస్ట్, prepared a series of 4 prints visualizing his dreams of a world made up of democratic and social republics as he called them. అంటే స్టార్టింగ్లోనే మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో మనకి చాలా ఇన్ఫర్మేషను ఇస్తున్నారనమాట. ఎవరు? ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అయిన ఫ్రెడరిక్ సొరియు. అయితే ఈయన ఒక ఆర్టిస్టు. అలాగే ఈయన వచ్చేసి తన పిక్చర్స్ ద్వారా తను ప్రపంచం అన్నది ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తన యొక్క ఆలోచనని తను పిక్చర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రజాస్వామ్య అలాగే సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచానికి ఒక సాదృశ్యంగా ఉండేలాగా 4 చిత్రాలు 4 పిక్చర్స్ అనేవి డ్రా చేయడం జరిగిందనమాట. అలాగే వాటికి ఏం పేరు పెట్టాడంటే డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్ అంటే ఏంటి? ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రము అన్నట్టుగా చెబుతూ ఉన్నారనమాట. సరే, అయితే ద ఫస్ట్ ప్రింట్ అంటే లెసన్లో ఫస్ట్ మనకి ఒక పిక్చర్ ఇచ్చారనుకున్నాం కదా. సో ఆ పిక్చర్లో తన యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడంటే, ఆఫ్ ద సిరీస్ షోస్ ద పీపుల్స్ ఆఫ్ యూరప్ అండ్ అమెరికా, men and women of all ages and social classes marching in a long train and offering homage to the Statue of Liberty as they passed by it. అంటే ఫస్ట్ ఇచ్చిన ఆ చిత్రంలో, ఆ పిక్చర్లో ఏం చెబుతున్నారంట? అమెరికాకు సంబంధించి అలాగే ఐరోపాలకు సంబంధించిన టోటల్గా అంటే మొత్తం పురుషులు అలాగే స్త్రీలు అట్లాగే అన్ని వయసుల వారు కూడా అంటే సామాజిక వర్గాలకు చెందిన అన్ని వయసుల ప్రజలందరూ కూడా కలిసి ఒక పెద్ద వరుసగా నడుస్తూ ఒక ట్రైన్ మాదిరిగా నడుస్తూ వెళుతూ ఉన్నారంట. ఏ దారిలో అంటే ఎటైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నది ఉందో ఆ దారిలో నడుస్తూ ఉన్నారంట. అంతేకాకుండా అలా వాళ్ళు పాస్ అవుతూ ఉండగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రాగానే వాళ్ళు ఏం చేశారంట? అక్కడ హోమేజ్ అంటే నివాళులు అర్పిస్తూ ఉన్నట్టుగా మనకి ఆ పిక్చర్ ఇండికేట్ చేస్తూ ఉంది అని, అంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట మనకి. సో హోమేజ్ అంటే ఏంటంటే ఎక్కడైనా మనకి దేవుడి ప్రతిమ కానీ విగ్రహం కానీ కనిపించినప్పుడు పూలు పళ్ళు ఇస్తూ మనము నివాళులు అర్పిస్తూ ఉంటాం, దేవుడికి పూజ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది కదా. సో అలా ఇక్కడ కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వీళ్ళు నివాళులు అర్పిస్తూ ముందుకు వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంది అని. అండ్ నెక్స్ట్, as you would recall, artists of the time of the French Revolution personified liberty as a female figure. Here you can recognize the torch of enlightenment she bears in one hand and the charter of the rights of man in the other. అంటే ఇక్కడ ఈ పిక్చర్, ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకి ఎలా కనిపిస్తూ ఉందంట? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఒక మహిళకు సంబంధించిన స్టాచ్యూ అనమాట, విగ్రహం అనమాట. అయితే ఈ కాలంలో మనము ఈ లేడీని ఇక్కడ ఎందుకు మనకి చూపించడం జరిగింది అంటే ఆడవాళ్ళ మహిళా ప్రతిమ అన్నది మనకి ఎందుకు చూపించడం జరిగింది అంటే, చిత్రకారులు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే స్వేచ్ఛకు ప్రతిరూపంగా స్త్రీని ఊహించుకునేవాళ్ళు అనమాట. సో అందుకని ఇక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించడం జరిగింది అని. అంతేకాకుండా ఈవిడేం చేస్తుందంట? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ఈవిడ ఒక చేతిలోనేమో జ్ఞానజ్యోతి ఉందంట. సో టార్చ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అన్నారు. అలాగే మరొక చేతిలో ఏముందంట? తనకి చార్టర్ ఆఫ్ ద రైట్స్
ఆఫ్ మ్యాన్, అంటే మానవ హక్కుల ప్రకటనా పత్రం ఉందంట. సో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆ రెండు చేతుల్లో ఏమున్నాయి అన్నది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఆన్ ద ఎర్త్ ఇన్ ద ఫోర్గ్రౌండ్ ఆఫ్ ద ఇమేజ్ లై the shattered remains of the symbols of absolutist institutions. సో ఇంకా మనం చూసినట్లయితే ఆ పిక్చర్కి ముందుగా ఖాళీ ప్లేస్లో, అంటే ముందుగా కొన్ని క్రింద ఉన్న స్థలంలో ఏంటంటే మనకి శిథిలావస్థలో ఉన్న కొన్ని అవశేషాలు అన్నవి చెల్లా చెదురుగా పడి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక ఇల్లు కానీ ఏదైనా బిల్డింగ్ కానీ పడేస్తే మనకి చిన్న చిన్న మొక్కలు ఎలా అయితే పడిపోయి ఉన్నట్టు కనిపిస్తుందో, ఇక్కడ ఈ పిక్చర్లో స్టార్టింగ్లో ఏంటంటే ఫ్రంట్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని అవశేషాలు అన్నవి చల్లా చెదురుగా అక్కడ పడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే దీనిని ఎందుకు సాదృశ్యంగా ఉపయోగించడం జరిగింది అంటే నిరంకుశ పాలనకు సంబంధించిన అధికారం అంతా కూడా ఇక్కడ మొక్కలైపోయి శిథిలావస్థకి వచ్చి చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి నేల మీద అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో అబ్సల్యూటిస్ట్ అంటే లిటరలీ అ గవర్నమెంట్ ఆర్ సిస్టమ్ ఆఫ్ రూల్ దట్ హ్యాస్ నో రిస్ట్రెయిన్స్ ఆన్ ద పవర్ ఎక్సర్సైజ్. అంటే అవధులు లేకుండా, అంటే ఒక లిమిట్ లేకుండా అధికారాన్ని చలాయించే ప్రభుత్వాలు అన్నమాట నిరంకుశత్వం అంటే. సో అయితే ఇక్కడ మరి చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ నిరంకుశ పాలనకు సంబంధించి శిథిలావస్థకు చెందింది, లేదు అంటే కనుక దాని యొక్క అధికారం అన్నది విచ్ఛిన్నమైపోయింది అని దానికి సాదృశ్యంగా ఉపయోగించడం జరిగింది అని. సో ఇన్ సొరియూస్ ఉటోపియన్ విజన్ the peoples of the world are grouped as distinct nations, identified through their flags and a national costume. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజల్ని కనుక మనం ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా వేరు దేశాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే వేరు సమూహాలుగా ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించి ఏంటంటే జెండాలు కానీ ఫ్లాగ్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా విలక్షణంగా డిఫరెంట్గా మనం కనిపిస్తూ ఉన్నట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో లీడింగ్ ద ప్రొసెషన్ వే past the Statue of Liberty are the United States and Switzerland, which by this time were already nation states. సో అంతేకాకుండా వీళ్ళు ఒక ట్రైన్ మాదిరిగా వాళ్ళు ముందుకి వెళుతూ ఉన్నారు అని మనం స్టార్టింగ్లో చూసాం కదా. సో ఇలా వెళుతూ ఉన్నప్పుడు మరి ఏదైనా ఒక సమూహం కానీ ఏదైనా ఒక ఉద్యమం కానీ ఒక గ్రూప్ కానీ ముందుకు వెళ్ళాలి అంటే నాయకుడు అన్న వాళ్ళు కంపల్సరీ ముందుగా ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ మరి ఈ ట్రైన్ మాదిరిగా ఉన్న ఈ ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించడానికి నాయకులుగా ఎవరున్నారు అంటే అప్పటికే స్వాతంత్రం పొందిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ అలాగే స్విట్జర్లాండ్ కానీ వీటికి సంబంధించి ఈ దేశాలకు సంబంధించిన ప్రజలు నాయకత్వం వహిస్తూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. Identifiable by the revolutionary tricolor has just reached the statue. అలాగే అప్పుడే 3 రంగుల జెండా మనకి పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే 3 రంగుల జెండా, లేదు అంటే మరొక పేరుతో మువ్వన్నెల జెండా అంటాం కదా. సో ఆ జెండాతోటి ఫ్రాన్స్ ప్రజలు కూడా ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఆ విగ్రహం వద్దకి అప్పుడే వచ్చారంట. షీ ఈజ్ ఫాలోడ్ బై ద పీపుల్స్ ఆఫ్ జర్మనీ బేరింగ్ ద బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్ ఫ్లాగ్. అలాగే ఇంకా ఏమంటున్నారు ఇక్కడ జర్మన్ ప్రజలు కూడా నలుపు, ఎరుపు అలాగే గోల్డ్ కలర్ బంగారు రంగుల జెండాలు కూడా పట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉన్నారంట. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్లీ ఎట్ ద టైమ్ వెన్ సొరియు క్రియేటెడ్ దిస్ ఇమేజ్ the German peoples did not yet exist as a united nation. The flag they carried is an expression of liberal hopes in 1848 to unify the numerous German-speaking principalities into a nation-state under a democratic constitution. అంటే ఎప్పుడైతే కనుక జర్మన్ ప్రజలు అన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారో అప్పటికి జర్మనీ అన్నది సమైక్య దేశంగా ఏర్పడలేదన్నమాట. అంటే జర్మనీ ప్రజలు అన్నవాళ్ళు ఒక సమైక్య దేశంగా ఏర్పడలేదు అప్పటికి. సో అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారంట, వాళ్ళ చేతుల్లో ఉన్న జెండా అన్నది అంట ఈ జర్మనీ భాష మాట్లాడే
ఎవరైతే కనుక విభిన్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే రాజ్యాంగ చట్టం క్రిందకి తీసుకురావాలి అని చెప్పేసి 1848లో ఈ ఉదారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఫాలోయింగ్ ద జర్మన్ పీపుల్స్ ఆర్ ద పీపుల్స్ ఆఫ్ ఆస్ట్రియా, ద కింగ్డమ్ ఆఫ్ ద టూ సిసిలీస్, లాంబర్డ్, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ అండ్ రష్యా. అంతేకాకుండా జర్మనీ ప్రజల్ని అనుసరించిన వారిలో ఇంకా కొన్ని దేశాల వాళ్ళు ఉన్నారంట. ఎవరెవరు? ఆస్ట్రియా ప్రజలు ఉన్నారంట, అలాగే సిసిలీ రాజ్య ప్రజలు ఉన్నారు, అలాగే లాంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ అండ్ రష్యా. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ అనుసరించారు. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, అలాగే స్విట్జర్లాండ్కి సంబంధించిన ప్రజలు, ఇటు జర్మనీకి సంబంధించిన ప్రజలు, ఇటు ఫ్రాన్స్కి సంబంధించిన ప్రజలు అందరూ కూడా ఒక లాంగ్ ట్రైన్ మాదిరిగా ఒక మార్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నది జరిగింది అని. ఫ్రమ్ ద హెవెన్స్ అబవ్ క్రైస్ట్, సెయింట్స్ అండ్ ఏంజల్స్ గేజ్ అపాన్ ద సీన్. అంతేకాకుండా పిక్చర్ని ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పిక్చర్కి టాప్లో మనకి యేసు ప్రభు కనిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ క్రీస్తు, అలాగే సాధువులు, దేవతలు ఇదంతా కూడా పైనుంచి అంటే స్వర్గం నుంచి చూస్తూ ఉన్నట్లుగా కూడా మనకి పిక్చర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. దే హ్యావ్ బీన్ యూజ్డ్ బై ద ఆర్టిస్ట్ టు సింబలైజ్ ఫ్రాటర్నిటీ అమాంగ్ ద నేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇదంతా కూడా ఏంటంటే వివిధ దేశాల మధ్య లేదా వివిధ ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వానికి అంటే బ్రదర్లీహుడ్కి ఇది ఒక చిత్రంగా అంటే సాదృశ్యంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆర్టిస్ట్ వినియోగించడం జరిగింది అని. సో క్రింద భూలోకంలో ఇదంతా జరుగుతుంటే పైనుంచి దేవుడు ఇదంతా చూస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగాను ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కూడా మనకి చరిత్రకారుడు లేదా చిత్రకారుడు మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ దిస్ చాప్టర్ విల్ డీల్ విత్ మెనీ ఆఫ్ ద ఇష్యూస్ visualized by Soryu in figure 1. During the 19th century, nationalism emerged as a force which brought about sweeping changes in the political and mental world of Europe. అంటే ఇక్కడ ఫ్రెడరిక్ సొరియు అన్న ఆర్టిస్టు ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నాడంట, తన యొక్క మనసులోని ఫీలింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారనుకున్నాం కదా. అయితే 19వ శతాబ్దంలోనంట 19th సెంచరీలో ఈ ఐరోపా యొక్క పొలిటికల్ అంటే రాజకీయ, అలాగే మెంటల్ అంటే రాజకీయ లేదు అంటే మానసిక స్థితులలో చాలా మార్పులు తీసుకువచ్చి దాంట్లో జాతీయవాదం అన్నది బాగా స్ట్రాంగ్గా బలంగా ఉండేలాగా రూపుదిద్దుకోనుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు తన యొక్క ఫీలింగ్స్ని. ఎందుకంటే ఆర్టిస్టులు అన్న వాళ్ళు పిక్చర్స్ ద్వారానే వాళ్ళ మనసులో ఉన్న భావాలని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫ్రెడరిక్ సొరియు కూడా తన పిక్చర్స్ ద్వారా తను ప్రపంచం ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని పిక్చర్స్ ద్వారా డ్రా చేసి మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది అని. The end result of these changes was the emergence of the nation state in place of the multinational dynamic empires of Europe. అంతేకాకుండా ఇక్కడ మార్పులు తీసుకురాబోతుంది అని చెప్పేసి అనుకున్నారు కదా. అంతేకాకుండా ఈ మార్పులంట తుది ఫలితంగా అంతిమంగానంట అనేక బహుళ జాతీయ రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలు అన్నవి ఏర్పడడం అన్నది కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. The concept and practices of modern state in which a centralized power exercised sovereign control over a clearly defined territory had been developing over a long period of time in Europe. అంతేకాకుండా నిర్దిష్ట భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలోనంట కేంద్రీకృతమన్న అంటే అక్కడ ఉన్న సార్వభౌమాధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ సార్వభౌమాధికారాలు అలాగే నియంత్రణ కలిగిన వ్యవస్థ అనేది అనే దాని స్థానంలోనంట ఆధునిక రాజ్య భావనలు అన్నవి కూడా కాలక్రమంలో ఐరోపాలో వృద్ధి చెందుతూ ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే బట్ ఏ nation state was one in which the majority of its citizens and not only its rulers came to develop a sense of common identity
and a shared history or descent. This commonness did not exist from time immemorial. It was forged through struggles, through the actions of leaders and the common people. అలాగే ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ మనకి జాతీయ రాజ్యం ఏదైతే ఉందో దాంట్లో పాలకులే కాకుండా మెజారిటీ ప్రజలు కూడా ఏంటంటే తమకు తాము సమానంగా ఈక్వాలిటీగా ఒక గుర్తింపు ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకా చరిత్ర కానీ అలాగే వారసత్వం కానీ ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం కాబట్టి ఆ భావనతో వృద్ధి చెందడం అన్నది కూడా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి, అంటే మనం కూడా మన పూర్వీకుల యొక్క గొప్పదనం ఎలా మనం చెప్పుకుంటూ ఉంటామో అలాగే సమాజంలో ఈక్వల్ రైట్ కావాలని మనం ఎలా అయితే కనుక పోరాడుతూ ఉంటామో ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి నెక్స్ట్ వీడియోలో అధికారం ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ద ఐడియాస్ ఆఫ్ నేషన్ అనే పార్ట్ చూద్దాము. అంటే ఫ్రెంచ్ విప్లవం ఎలా జరిగింది, అప్పట్లో ఉన్న ఆ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇవన్నీ కూడా కలిగి వృద్ధి చెందడం అన్నది కూడా మనం ఇక్కడ ఆర్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని. This chapter will look at the diverse processes through which nation states and nationalism came into being in 19th century Europe. ఐరోపాలో జాతీయ రాజ్యాలు అలాగే జాతీయవాదం ఎప్పుడు రూపుదిద్దుకున్నట్టుగా మనకు కనిపిస్తుందంట 19వ శతాబ్దంలో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని ఈ ఆర్టిస్టు ఫ్రెడరిక్ సొరియు తన యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది.